హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమా కిచెన్. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ వాడుతున్నాను. మీరు మీకు ఇష్టమున్న కంపెనీ వాడుకోవచ్చు. అండ్ నేను చెప్పే కొలతలు కూడా అన్నీ ఒక ప్యాకెట్కి మాత్రమే. మీరు ఎక్కువ చేసుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నా సజెషన్ అయితే ఎంటీఆర్ చాలా బాగుంటుంది. సో పిండిలో పాలు ఆర్ నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలు వాడుతున్నా. పాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది వాటర్తో కంపేర్ చేస్తే. పాలు ఎంత క్వాంటిటీ అని ఏమీ ఉండదండి. మీరు ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇది పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదు, స్మూత్గా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ వేసి ఒక 20 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేయాలి. అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటుంది. క్రాక్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్లో 1 కప్ షుగర్, 1.5 కప్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. పాకం జిగురుగా ఉండాలంటే తీగలాగా సాగకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. మీ దగ్గర ఉంటే కొంచెం రోజ్ వాటర్ ఇంకా కేవరా వాటర్ కూడా వేసుకోవచ్చు. కంప్లీట్లీ ఆప్షనల్ అండి అది కూడా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ ఆర్ నెయ్యిని తీసుకొని వేడి చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సగం ఆయిల్ సగం నెయ్యిని తీసుకున్నా. మీరు కంప్లీట్లీ గీ కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఖచ్చితంగా. ఇలా వేసుకున్న బాల్స్ అన్నిటినీ గరిటతో రౌండ్ సర్కిల్ లాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒకే చోట ఉంటే ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేస్తాయండి. సో రౌండ్ తిప్పుతూ అన్ని వైపులా కాలేలాగా కాల్చుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంటే గులాబ్ జాములు గట్టిగా అవుతాయి. ఒకవేళ మంట హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది. అండ్ లోపల గులాబ్ జామ్ అస్సలు ఉడకదు, పిండిగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టడానికి ట్రై చేయండి. పక్కన ఇంకొక స్టవ్ మీద పాకం పెట్టి ఉంచాలండి. ఎందుకంటే ఈ వేడి గులాబ్ జామ్స్ వెంటనే ఆ పాకంలో వేస్తే చాలా సాఫ్ట్గా అవుతాయి. చల్లారిన పాకంలో వేయకూడదు, వేడి పాకంలోనే వేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక వాయి కూడా వేసి సర్క్యులర్ మోషన్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడి పాకంలో గులాబ్ జాములు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 గంటల తర్వాత గులాబ్ జాములు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి.
ప్యాకెట్ పైన షుగర్ మెజర్మెంట్ 300-400 గ్రామ్స్ ఉంటుందండి. కానీ అంత షుగర్ వేయకూడదు, చాలా స్వీట్ అయిపోతాయి. నేను చెప్పినట్టు 1 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ వేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి మైదా అండ్ షుగర్తో చేస్తాం కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదండి. ఎప్పుడైనా ఒకసారి తినండి, రెగ్యులర్గా తినకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.